प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये अगजाननपद्मार्कं गजाननमहर्निशम् अनेकदन्तं भक्तानाम् एकदन्तमुपास्महे वागीशाद्याः सुमनसः सर्वार्थानामुपक्रमे यन्नत्वा कृतकृत्याश्रुस्तन्नमामि गजाननं शारदा शारदाम्भोजवदना वदनाम्बुजे सर्वदा सर्वदास्माकं सन्निधिं क्रियात् गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्रीगुरवे नमः। ओं नमः पाणिनिकात्यायन पतञ्जलिभ्यः शब्दविद्यासम्प्रदायकर्तृभ्यो ऋषिभ्यो महद्भ्यो मुनिभ्यो गुरुभ्यः। నిన్న సంస్కర్త అనేటువంటి రూపం చెప్పుకున్నాం. దాంట్లో వరుసకు అనేక మార్పులు వచ్చాయి. సమ్ము కర్త సంపరిభ్యాం కరోతే భూషణే అని సుడాగమం, సమ్ము స్కర్త, సమస్సుటి అని మకారానికి రుత్వం సర్రుస్కర్త, అత్రానునాసిక పూర్వస్యతు వా అని అనునాసిక సగోరు స్కర్త, తర్వాత అది అనునాసిక రాని పక్షంలో అనునాసికాత్పరోనుస్వార అని అనుస్వార, అందువల్ల సగౌరుస్కర్త సంవృస్కర్త రెండు. తర్వాత రేఫే ఖరవసానయోర్ విసర్జనీయ అని విసర్గ, ఆ విసర్గకి సంపుంగానాం సో వక్తవ్య అని సకారం. అప్పుడు అనునాసికతో సగుంస్కర్త, అనుస్వారతో సంస్కర్త, రెండు చోట్ల కూడా రెండు సకారాలు ఉంటాయి. తర్వాత సమోవా లోపమేకే అని ఒక సకారానికి లోపం చేస్తే ఒక సకార రూపం ఉంటుంది. సగుంస్కర్త సంస్కర్త, ఈ రెండు సకారాల రూపంలో అనచిచ అనే సూత్రం చేసి సకారానికి ద్విత్వం చేస్తే మూడు సకారాలతో రెండు రూపాలు ఉంటాయి. సగుంస్కర్త సంస్కర్త అని అంతవరకు చాలనుకోండి. ఆ విధంగా సంస్కర్త అంటే మనకి భాషా ప్రయోగంలో ఎక్కడెక్కడ రేఫ వస్తోంది. మామూలుగా ప్రసిద్ధమైనది ఏమిటంటే ససైషోరుహు అని సకారానికి ఎక్కడున్నా రేఫ అవుతూ ఉంటుంది. ఆ రేఫ మళ్ళీ విసర్గ అవుతూ ఉంటుంది. మళ్ళీ కొన్ని చోట్ల ఆ విసర్గ మళ్ళీ సకారం వస్తూ ఉంటుంది. అంచేత సకారము రేఫ విసర్గ సకారము ఇలాగ తిరుగుతూ ఉంటాయి. ఈ విసర్గ కొన్ని చోట్ల పరంగా ఉన్నటువంటి వర్ణాన్ని బట్టి రకరకాల మార్పులు చెందుతూ ఉంటుంది. అంటే సాధారణంగా మనం ఈ సూత్రాలతో సంబంధం లేకుండా సామాన్యంగా చెప్పుకున్నట్టయితే ఈ విసర్గ కొన్ని చోట్ల రేఫగా ఉంటుంది, కొన్ని చోట్ల సకారంగా ఉంటుంది, కొన్ని చోట్ల షకారంగా ఉంటుంది, కొన్ని చోట్ల షకారంగా ఉంటుంది, కొన్ని చోట్ల లోపం వస్తుంది, కొన్ని చోట్ల మళ్ళీ దాని స్థానంలో ఉకారం వస్తూ ఉంటుంది. ఇలాగా రకరకాల మార్పులు చెందుతుందన్నమాట. అయితే వాటిని మనం చెప్పుకున్న రీతిగా సూత్రాలు ఉండవు. మనం ఫలితాన్ని చూసి ఇలా వచ్చింది అని అనుకుంటూ ఉంటాం అన్నమాట. అంచేది ముఖ్యంగా ఇక్కడ ఇదంతా రుత్వ ప్రకరణం. రేఫ వస్తూ ఉంటుంది అన్నమాట. ఎక్కడెక్కడైతే రేఫ వస్తుందో అవి చెబుతున్నారు. ఇవాళ పుమఃఖయ్యం పరే అని చెప్తున్నారు. పుమః కయ్యి అంపరే, కయ్యి అంపరే, కయ్యి ప్రత్యాహారం, దానికి సప్తమి ఏకవచనం కయ్యి, అవతల అంపరే అని ఉంది. అంపరః యస్మాత్ సహ అంపరః తస్మిన్ అంపరే. దేనికంటే పరంగా ఉన్నదో దాన్ని అంపరము అని బహువ్రీహి సమాసం. ఈ అంపరే అనేది కయ్యి అనే దానికి విశేషణం అన్నమాట.
అంటే అంపరే ఖయి అంటే అమ్ము పరంగా ఉన్న ఖయ్యు పరంగా ఉండగా అని అర్థం. ఖై అంటే ఖ ఫ ఛ ఠ థ చటతో కపై అంటే వర్గ ప్రథమ ద్వితీయాక్షరాలు. వాటికి ఖయ్యులని పేరు. అమ్ అంటే ఐవుని దగ్గర నుంచి యమగణనం అమ్ అనే ప్రత్యాహారం. అంచేత ఈ అమ్ము పరంగా ఉన్న ఖయ్యు పరంగా ఉండగా అని అర్థం. అంపరే ఖయి పుమహ పుమ్ ఇక్కడ కూడా అలోంత్యస్య అని పుం శబ్దస్య అంత్యస్య అనమాట. పుమ్ అనే దాంట్లో ఉన్న చివరి వర్ణం అంటే మకారం, దానికి రుత్వం వస్తుంది. అంపరే కయి పుంశబ్దస్య రుహు స్యాత్. వ్యుత్పత్తి పక్షే అప్రత్యయస్య ఇతి షత్వపర్యుదాసాత్ అఃకఃపయోః ప్రాప్తౌ అవ్యుత్పత్తి పక్షే తు షత్వప్రాప్తౌ చ సంపుంకానాం ఇది సహా అని రాశారు. ఇక్కడ పుమ్ ఉదాహరణ పుమ్ము కోకిలహ అని ఇస్తున్నారు. ఈ పుమ్ము కోకిలహ అనే చోట మకారానికి ఈ పుమఃఖయ్యం పరే అనే సూత్రం చేత రుత్వం వచ్చింది. వస్తే పుర్ర కోకిలహ అయింది. పైన మనం అనునాసిక అనుస్వార అది రుత్వ ప్రకరణంలో అన్ని చోట్ల వస్తూనే ఉంటుంది. అంచేది అనునాసిక అత్ర అనునాసిక పూర్వస్యతు వా అని అనునాసిక పుగోర్. ఇంకొక పక్షంలో అనునాసికాత్ పరో అనుస్వార పోర్ అని. ఇక్కడ రేఫకి ఖరవసానయోర్ విసర్జనీయ అని విసర్గ వస్తుంది. ఖరి అవసానే చివరే రేఫస్య విసర్జనీయ స్యాత్. ఖర్ కోకిల అనే చోట కకారం ఖర్. పైన అంపరకమైన ఖయ్యు పరంగా ఉన్నప్పుడు అని రుత్వం అని చెప్పారు కదా, ఓకారం అమ్ము, అంపరకమైన ఖయ్యు కకారం, అందుచేత మకారాన్ని రుత్వం వచ్చింది అనమాట. ఈ రేఫకి విసర్గ వచ్చేస్తే పుగోహు అక్కడ విసర్గ పడలేదు అని చెప్పాను కానీ నిన్న. మంచిగా అనునాసిక తర్వాత రేఫ, ఆ రేఫస్ అని బ్రాకెట్లో రేఫ పెట్టాం కానీ ఆ రేఫకు విసర్గ వచ్చిందనమాట. పొగోహు ఇక్కడ కూడా రేఫకి విసర్గ అనుస్వార పక్షంలో కూడా పూహు కోకిల, పొగోహు కోకిల, పూహు కోకిల. ఇప్పుడు ఈ విసర్గకి ఏది వస్తుంది అంటే ఇక్కడ పైన రెండు పక్షాలు చెప్పారు. మొత్తం భాషలో పదజాలాన్ని గురించి రెండు సిద్ధాంతాలు ఉన్నాయి. ఏమిటంటే వ్యుత్పత్తి పక్షము అవ్యుత్పత్తి పక్షము అని. కొందరు మొత్తం భాషలో ఉన్న పదాలన్నీ కూడా వ్యుత్పన్నములే, పైగా ధాతువుల నుంచే అన్నీ పుట్టాయి అనే సిద్ధాంతం ఒకటి ఉన్నది. దాంట్లో శాకటాయనుడు ఒకడు, తర్వాత యాస్కుడు, నిరుక్తము రచించిన యాస్క మహర్షి, వీళ్ళందరూ కూడా ఈ భాషలో ఉన్న పదజాలం అంటే ప్రతి పదము కూడా ఏదో ఒక ధాతువు నుంచి పుట్టింది అనడం వల్ల ఏమైందంటే మొత్తం అంతా వ్యుత్పన్నములైన పదాలే కానీ అవ్యుత్పన్నములు ఉండవు అని వారి యొక్క సిద్ధాంతం. అయితే మరికొంతమంది అలా కాదు, అన్నీ వ్యుత్పన్నములు కాదు, కొన్ని అవ్యుత్పన్నములు కూడా ఉన్నాయి అని చెప్పారు. వ్యుత్పన్నము అంటే సాధారణమైన అర్థం ఏంటంటే ప్రకృతి పరిచయ విభాగము కలిగినది అనుకోండి. దానికి అది ఎలా తయారైందో మనం చెప్పే అవకాశం ఉన్న వాటికి వ్యుత్పన్నములు అని పేరు. అంటే ఏదో ఒక ధాతువు తీసుకుని దాని మీద ఏదో ఒక ప్రత్యయం చేస్తే ఆ రూపం తయారవుతుంది అన్నమాట అని కొంతమంది పక్షం. కొంతమంది ఏమిటంటే అలా కాదు, అవ్యుత్పన్నాలు అంటే ప్రకృతి పరిచయ విభాగము మనకి తెలియనటువంటి శబ్దాలు కూడా ఉన్నాయి,
కాబట్టి మనం వాటిని కూడా అంగీకరించాలి. వ్యుత్పన్నములు ఎలాగా అంగీకరించి తేలాలి. ఎందుకంటే అనేక ధాతువుల నుండి కృత్ప్రత్యయాలు చేరడం చేత, అలాగే నామములకు తదిత ప్రత్యయాలు చేరడం చేత, అలాగే 2 పదాలు కలయిక వల్ల సమాసాలు ఏర్పడడం చేత ఇవన్నీ వ్యుత్పన్నములే. కాబట్టి వ్యుత్పన్నములను కాదనడానికి లేదు. వ్యుత్పన్నములు ఉన్నాయి. చాలా భాగం వ్యుత్పన్నములు ఉంటాయి. అయితే కొన్ని అవ్యుత్పన్నాలు కూడా ఉన్నాయి అని పాణిన్యాది మహర్షుల యొక్క అభిప్రాయం. అంచేత పాణిని ఏం చేశారంటే అటు వ్యుత్పన్నములను ఇటు అవ్యుత్పన్నములను రెండిటినీ గ్రహించారు. అంచేత మనకి ప్రాతిపదిక సంజ్ఞ చెప్పే సూత్రాలు 2 ఉన్నాయి. శబ్దాధికారం ప్రారంభంలో నామ విభక్తులు సుఔజస్ ఇత్యాది విభక్తులు రావటానికి ప్రాతిపదిక అని ఒక సంజ్ఞ చెప్పారు. ఈ ప్రాతిపదికము అనే సంజ్ఞ 2 సూత్రాల చేత చెప్పబడింది. అర్ధవదధాతుర ప్రత్యయ ప్రాతిపదికం అని ఒకటి, మరొకటి కృత్తద్ధిత సమాసాశ్చ అని ఒకటి. అర్ధవత్ అంటే అర్థవంతమైన శబ్ద స్వరూపం, దానికి ప్రాతిపదిక సంజ్ఞ ఉంటుంది. అది ప్రత్యయము కాని ప్రత్యయాంతము కానటువంటిది, ధాతువు కానటువంటిది. అధాతురప్రత్యయ ప్రాతిపదికం అన్నాడు. అర్ధవత్ అధాతు అప్రత్యయ. అప్రత్యయ అనే చోట ప్రత్యయ శబ్దం చేత ప్రత్యయము ప్రత్యయాంతము కూడా గ్రహిస్తారు. అంచేత ధాతువు ప్రత్యయము ప్రత్యయాంతము కానటువంటి అర్థవంతమైన శబ్దస్వరూపమునకు ప్రాతిపదికమని పేరు అని చెప్పారు. ఒకటి ఇది ఎందుకు చెప్పారంటే ఇలాగ ధాతు ప్రత్యయాది విభాగము లేనటువంటి అవ్యుత్పన్న ప్రాతిపదిక కోసం చెప్పారు ఆ సూత్రం. తర్వాత కృత్తద్ధిత సమాసాశ్చ అని మరొక సూత్రం చెప్పారు. కృదంత తద్ధితాంత సమాసములు ప్రాతిపదికములు అవుతాయి అని చెప్పారు. ఇవేమో వ్యుత్పన్నములైన శబ్దాల కోసం ఈ సూత్రం చెప్పారు. అందుచేత పాణిని మహర్షి యొక్క అభిప్రాయములో శబ్దజాలము వ్యుత్పన్నములు అవ్యుత్పన్నములు అని 2 రకాలన్నమాట. అందుచేత ఇక్కడ ఆ 2 పక్షాలని ఉట్టంకణ చేశారు. వ్యుత్పత్తి పక్షౌ అప్రత్యయస్య ఇది షత్వ పర్యుదాసాత్ అక్కఃపయో ప్రాప్తౌ అన్నారు. ఈ పుగోః కోకిలః అని విసర్గతోటి ఉండగా ఈ విసర్గకు ఏది వస్తుంది అంటే పుమ్మనే శబ్దాన్ని వ్యుత్పత్తి పక్షంలో తీసుకుంటే షత్వం రాదు. అక్కడ ఓ సూత్రం ఉంది, ఇదుదుపధస్య చ ప్రత్యయస్య అని మనకు వస్తుంది తర్వాత విసర్గ సంధి ప్రకరణలో. ఇదుదుపధస్య చ ప్రత్యయస్య, అదే అక్కడ 155 సూత్రం అని ఇచ్చారు కౌముదిలో. ఇత్ ఉత్ ఇకారము హ్రస్వ ఇకారము కానీ హ్రస్వ ఉకారము కానీ ఉపధగా కలిగినటువంటి దాని యొక్క విసర్గకి షత్వం వస్తుంది అని చెప్పారు. చెబుతూ అక్కడ ఏమన్నారంటే ఇతు ఇతు ఉతు ఉపధస్య చ అప్రత్యయస్య అన్నారు. అంటే అది ప్రత్యయ సంబంధం కాకూడదు. అంటే ప్రత్యయ సంబంధము లేని ఇకార ఉకార ఉపధమైన దాని యొక్క విసర్గకు షత్వం వస్తుంది అని అర్థం. ఇప్పుడు ఈ పుమ్ అనే శబ్దం ఎప్పుడైతే వ్యుత్పన్నము అని అన్నామో ఒక ధాతువు ప్రత్యయం ఉంటుంది. ఉమ్సున్ అని ఉణాదులు ఉన్నాయి. శాకటాయన మహర్షి ఏం చేశారంటే ఉణాద యో బహుళమని పాణిని మహర్షి సూత్రం. ఆయన ఉన్ను మొదలగు ప్రత్యయాలు మనకి పాణిని ప్రకృతి ప్రత్యయ విభాగము చెప్పనటువంటి శబ్దాలకు కూడా ఆయన ఏదో ఒక ధాతువు దాని మీద ఏదో ఒక ప్రత్యయం అంతే. అలాగా ఆయన ఉణాదులు అని రాశారు. ఆయన యొక్క అభిప్రాయంలో ఇది ఏదో పా ధాతువు ఉంసున్ అనే ప్రత్యయము అంచేత పుమ్ అని అవుతుంది.
పుమాన్, పుమాంసో, పుమాంసః. ఆ పుమ్ అనేది ఆయన ఉద్దేశంలో వ్యుత్పన్నమైన ప్రాతిపదిక. అప్పుడు ఏమవుతుంది, ఈ మకారము ప్రత్యయ సంబంధమైన మకారము, దాని స్థానంలో రేఫ, రేఫ స్థానంలో విసర్గ. కాబట్టి ప్రత్యయ సంబంధమైన విసర్గ అవడం చేత షత్వం రాదు. షత్వ పర్యుదాసాత్. ఇప్పుడు పర్యుదాస్ అంటే ఏమిటో చెప్పాలి, మీకు చెప్తాను. అంచేత అప్రత్యయస్య అని అండం చేత ప్రత్యయ సంబంధమైన విసర్గకి షత్వం రాదు కాబట్టి ఇక్కడ షత్వం చేయడానికి లేదు. షత్వం రాని పక్షంలో ఏమొస్తుందంటే కుప్పో కఫ్పోచ అని సూత్రం ఉంది. విసర్గకి కవర్గ పవర్గ పరంగా ఉన్నప్పుడు అర్ధ విసర్గలు వస్తాయి. ఇదే జిహ్వామూలియ ఉపద్మానీములు అని అంటాం వీటిని. కాఖాలు పరంగా ఉండగా వచ్చే అర్ధ విసర్గల్ని జిహ్వామూలీయమని, పాపాలు పరంగా ఉండగా వచ్చే అర్ధ విసర్గని ఉపద్మానీయమని అంటారు. అంటే అర్ధ విసర్గ అంటే సులువుగా మనకి అర్థమైపోతుంది. ఇప్పుడు ఇక్కడ అవతల కోకిల ఉంది కాబట్టి కకారము కవర్గ, కాబట్టి విసర్గకి అర్ధ విసర్గ వస్తోంది. షత్వం రావటం లేదు, అర్ధ విసర్గ వస్తోంది. ఎప్పుడు ఈ పుమ్ అనేది వ్యుత్పన్నమైన శబ్దము, అంటే ప్రకృతి పరిచయ విభాగము కలిగినది అని అనుకుంటే. రెండవ పక్షం అవ్యుత్పన్నం. అంచేత అవ్యుత్పన్న పక్షములో అంటే దీనికి ఏమి ప్రకృతి పరిచయ విభాగము లేదు అనుకున్న పక్షంలో అప్పుడు ఈ మకారం ప్రత్యయ సంబంధమైన మకారం అనాల్సిన అవసరం లేదు. ఆ విభాగమే లేదన్నాం కదా. కాబట్టి ఇది మకారము రేఫ, రేఫకి విసర్గ. అప్రత్యయస్య అనే నిషేధం దీనికి తగలదు, అంటే ప్రత్యయం కాదు కాబట్టి ఆ విసర్గకి షత్వం వస్తుంది. అంచేది ఇప్పుడు ఏమైందంటే ఇక్కడ పుగుహు పుంహు అనేటువంటి చోట పుంశబ్దానికి సంబంధించినటువంటి ఈ విసర్గ పుంశబ్దము వ్యుత్పన్నము అనుకుంటే విసర్గ స్థానంలో అర్ధ విసర్గ వస్తోంది. వ్యుత్పన్నము కాదు అవ్యుత్పన్నము అనుకుంటే విసర్గ స్థానంలో షత్వం వస్తోంది. ఆ పరిస్థితిలో ఏం చేశారంటే సంపుంకానాంసో వక్తవ్య అని చెప్పారు. సంపుంకాన్ ఈ మూడిటికి కూడా ఈ మూడు శబ్దాలకి సంబంధించిన విసర్గకు సకారం వస్తుంది అని చెప్పారు. చెప్పడం చేత పుగుంస్ కోకిల, పుంస్ కోకిల అంటే పుగుంస్ కోకిల, పుంస్ కోకిల అనే రూపాలు అవుతాయి. ఇక్కడ ఇంకొక విషయము పైన అప్రత్యయైతే షత్వ పర్యుదాసాత్ అని అన్నారు. దాని గురించి కొంచెం చెప్తాను. నై అనేది నిషేధార్థకం, సంస్కృతంలో చాలా ప్రసిద్ధమైనటువంటి నై తత్పురుష ఇత్యాదుల్లో మనం వింటూ ఉన్నాం నై అనేది. ఈ నయ్యు రెండు రకాలుగా అన్వయిస్తూ ఉంటారు. అంచేత ప్రసజ్య ప్రతిషేధ పర్యుదాస అన్నాడు. ప్రసజ్య ప్రతిషేధ పర్యుదాస. పర్యుదాస అంటే పర్యుదాస స విజ్ఞేయ యత్ర ఉత్తరపదేన నయ. నయ ఎక్కడైతే ఉత్తర పదంతో అంటే దాని వెంటనే పక్కనే ఉన్న పదంతో ఉత్తర పదంతో అన్వయిస్తుందో దాన్ని పర్యుదాస అని అంటారు. ప్రసజ్య ప్రతిషేధోయం క్రియయా సహయత్ర నయం. క్రియతో ఎక్కడైతే నయ అన్వయిస్తుందో దాన్ని ప్రసజ్య ప్రతిషేధ అని అంటారు. అంటే ఏదైనా విధి ప్రసక్తమవుతుంటే దాన్ని నిషేధించడం. మనకి ప్రసజ్య ప్రతిషేధ అనేది అక్కడ అనచిచా సూత్రం దగ్గర వచ్చింది. అనచిచ అనేప్పుడు అచఃపరస్య ఎరహ ద్వే వా స్తః. అచ్చు తర్వాత ఉన్నకి ఎర్రుకి ద్విత్వం వస్తుంది. ఆ ఎర్రుకి ద్విత్వం రావాలంటే
అచ్చు తర్వాత ఉంటే చాలు. అంతేగాని అవతల ఇంకోటి ఫలానాది పరంగా ఉంటే వస్తుంది అని చెప్పలేదు అక్కడ. అచఃపరస్య ఇరహ ద్వే వాస్తః. అచ్చు తర్వాత ఉన్న ఎర్రుకి ద్విత్వం వస్తుంది అన్నాడు. సూత్రంలో అనచి అని ఉంది. అనచి అంటే నా అచి అనచి. అచ్చు పరంగా ఉంటే రాదు అని అర్థం అనమాట. అచి నభవతి ఇది అనచి. అక్కడ నయ్యం భవతితో అన్వయిస్తుంది, అచ్చుతో అన్వయించదు. అచ్చు పరంగా ఉంటే ద్విత్వం రాదని అర్థం అంతే. దాన్ని ప్రసజ్య ప్రిషేధ అంటారు. అంటే ఏమిటి? ఇక్కడ అచఃపరస్య ఇరహ ద్వే వాస్తః అనే దాని వివరణ చేత మనకి అచ్చు తర్వాత పరంగా ఉన్న ఎర్రుకి ద్విత్వం వస్తోంది. అయితే ఆ ఎర్రుకి అవతల ఏది పరంగా ఉండాలి అనే మాట అక్కడ లేదు. కాబట్టి ఏది పరంగా ఉన్నా రావచ్చు. అచ్చు పరంగా ఉన్నా రావచ్చు, హల్లు పరంగా ఉన్నా రావచ్చు. అచ్చు తర్వాత ఉన్న ఎర్రుకి ఫలానా వర్ణం పరంగా ఉండాలి అనే నిమిత్తం ఏమీ అక్కడ చెప్పలేదు. ఆ నిమిత్తం కేవలం ముందు చెప్పినటువంటి అచ్చు అనేదే నిమిత్తం. అచ్చు తర్వాత ఎర్రు ఉంటే చాలు, దానికి ద్విత్వం వచ్చేస్తుంది. అలా చెప్పడం వల్ల ఏమవుతుంది? ఆ ఎర్రుకి అవతల పరంగా అచ్చు పరంగా ఉన్నా, హల్లు పరంగా ఉన్నా ద్విత్వం వస్తోంది. అలా అచ్చుపరంగా ఉండగా కూడా ద్విత్వం వస్తోంది కాబట్టి అచ్చుపరంగా ఉంటే రాదు అని నిషేధం చెప్పారు. అంచేత అచి నభవతి అంటే దాని పేరు ప్రసజ్య ప్రతిషేధ అన్నారు. అంటే ఆ విధి ప్రసక్తం అవుతూ ఉంటే దాన్ని నిషేధించేది. అచ్చుపరంగా ఉన్నప్పుడు కూడా ఎర్రుకి ద్విత్వం వస్తూ ఉంటే అనచిచ అని చెప్పారనమాట. అచ్చుపరంగా ఉంటే ద్విత్వం రాదు అని చెప్పారు. దీన్ని ఇలాగ అన్వయిస్తే దీన్ని ప్రసజ్య ప్రతిషేధ అంటారు. ఎందుకు? అచి నభవతి, నా వెళ్ళి భవతితో అన్వయిస్తుంది. పర్యుదాస అంటే ఏమిటి? ఉత్తర పదంతో అన్వయించడం. ఒకవేళ మనం ఈ అనచి దగ్గరే తీసుకున్నాం అనుకోండి, దాన్ని ప్రసజ్య ప్రతిషేధ కాదు, ఏదో పర్యుదాసగా గ్రహించేమో అనుకోండి కాసేపు. అలా అనుకుంటే ఏమవుతుంది? నా అచ్ అనచ్, అచ్చు కానిది, అచ్భిన్నమైనది అని అర్థం. తస్మిన్ సప్తమి అనచి అంటే అజ్భిన్నమైనది పరంగా ఉంటే అని అర్థం వస్తుంది. అజ్భిన్నమైనది పరంగా ఉంటే అచ్చుకంటే పరంగా ఉన్న ఎరుకు ద్విత్వం వస్తుంది. అజ్భిన్నమైనది ఏది ఉంటుంది? హల్. రెండే కదా వర్ణాలు ఉండేది, అచ్చు హల్లును. అంచేత అజ్భిన్నమైనది పరంగా ఉంటే అచ్చుకంటే పరంగా ఉన్న ఎరుకు ద్విత్వం వస్తుంది అని చెప్పినట్టు అవుతుంది అనమాట. అలా అన్వయిస్తే దాన్ని పర్యుదాస అంటారు. మనకి నైతత్పురుష తీసుకున్న చోటల్లా పర్యుదాస. ఎక్కడంటే ఇప్పుడు ఏదో నా అశ్వ, అనశ్వ, నా బ్రాహ్మణ, అబ్రాహ్మణ, ఇట్లాంటివి మనం చాలా చోట్ల నైతత్పురుష సమాసాల్లో ఎప్పుడు కూడా ఈ నయం పక్కనున్న ఉత్తర పదంతో అన్వయిస్తుంది. అంటే ఎప్పుడు కూడా అటువంటి చోట ఏమిటంటే అబ్రాహ్మణ అంటే బ్రాహ్మణుడు కానివాడు, బ్రాహ్మణుడిలా కనబడుతున్నవాడు. తద్భిన్నము తత్సాదృశ్యము అర్థం. బ్రాహ్మణ భిన్నుడు, బ్రాహ్మణ సదృశుడు. అలాగే అశ్వ అనశ్వ అంటే అశ్వభిన్న అశ్వ సదృశ అని అర్థం. ఎందువల్లంటే ఎదురుకుండా ఒక గాడిద ఉందనుకోండి, గాడిదను చూసి ఇది గుర్రము కాదు అని ఎప్పుడు చెబుతాం? గాడిదను చూసి ఇది గాడిదని చెప్పొచ్చు కదా. ఇది గాడిద, అయం గర్దభ అని చెప్పాలి. అలా చెప్పకుండా అయం అనశ్వ అని చెప్పే పరిస్థితి ఎప్పుడు వస్తుందన్నమాట? అది పైకి అలా గుర్రంలా కనపడుతోంది కానీ అది గుర్రం కాదు అని చెప్పాల్సిన పరిస్థితి వస్తుందన్నమాట. అంచేత నైతత్పురుష దగ్గర ఎప్పుడు కూడా ఏం చెప్తారంటే తద్భిన్నము తత్సదృశము.
కాబట్టి అనశ్వ అంటే అశ్వభిన్న అశ్వసదృశ అని అర్థం. సరే, ఇంతకీ ఇక్కడ అశ్వభిన్న అని అర్థం వస్తుంది కదా. ఆ అర్థం ఎలా వచ్చింది? నా అశ్వ, నా అనేది అశ్వతో అన్వయిస్తారు. ప్రసజ్య ప్రతిషేధ కలిగినది కొన్ని అక్కడక్కడ సమాసాల్లో ఉందనుకోండి, దానికి ప్రసిద్ధంగా ఒక ఉదాహరణ చెప్తారు. అసూర్యం పశ్యాహ రాజదారాహ. రాజ్యకాలంలో క్షత్రియ స్త్రీలు బయటకు వచ్చేవారు కాదు, అంటే సూర్యుడిని చూసేవారు కాదు. సూర్యుడిని చూడడం అంటే బయటికి రావడం. సూర్యన్ నపశ్యంతి ఇది అసూర్యం పశ్యాహ అని ఒక సమాసం ఉంది. అక్కడ సూర్యన్ నపశ్యంతి, ఈ నా అనేది పశ్యంతితో అన్వయిస్తుంది. కానీ సమాసము అసూర్యం పశ్యాహ అని, నా సూర్యం పశ్యాహ అన్నట్టుగా. నా అనేది సూర్యం పశ్యాతో అన్వయించట్లేదు, పశ్యంతి అనే దాంతో నా అన్వయిస్తుంది. సూర్యన్ నపశ్యంతి అని. ఎక్కడైతే క్రియాపదంతో నయ్యును అన్వయిస్తామో దాన్ని ప్రసజ్య ప్రతిషేధ అంటారు. అలా అన్వయిస్తే అసలు నైతత్పురుష సమాసం రాదు, కానీ ప్రయోగించేశారు. అలా ప్రయోగించడాన్ని బట్టి దాన్ని ఏమన్నారంటే అసమర్థ సమాసము అన్నారు. అసమర్థ సమాసం అంటే ఏమిటండి? మళ్ళీ దాంట్లో ఇంకో విషయం చెప్పాలి. పరస్పరము పదాలకి అన్వయం ఉంటే దాన్ని సామర్థ్యం అంటారు. ఏ పదాలని మనం సమాసంలో కూరుస్తున్నామో వాటికి పక్కపక్కన ఉండే పదాలకి అన్వయం ఉండాలి. అన్వయం ఉంటే సామర్థ్యం ఉన్నట్టు లెక్క, అన్వయం లేకపోతే సామర్థ్యం లేనట్టు లెక్క. కాబట్టి ఇక్కడ నా అనేది సూర్యతో ఏం అన్వయించట్లేదు, కాబట్టి సామర్థ్యం లేదు. నా అనేది పశ్యంతితో అన్వయిస్తోంది, కాబట్టి దీన్ని అసమర్థ సమాసం అన్నారన్నమాట. నా బ్రాహ్మణ అబ్రాహ్మణ, నా అశ్వ అనశ్వ ఇత్యాదుల్లో నా అనేది పక్కనున్న పదంతో అన్వయిస్తుంది, కాబట్టి అవి సమర్థ సమాసాలు అన్నమాట. ఈ విధంగా సామర్థ్యము రెండు రకాలుగా ఉంటుంది. సరే, ఇప్పుడు అవన్నీ అక్కర్లేదు. పరస్పర అన్వయం కలిగి ఉండడమే సామర్థ్యం. ఇప్పుడు ఇక్కడ పర్యుదాస అంటే ఈసారి మీకు తెలిసే ఉంటుంది ఈ పాటికి. నయ్య అనేది పక్కనున్న పదంతో అన్వయిస్తే పర్యుదాస, నయ్య క్రియాపదంతో అన్వయిస్తే ప్రసజ్య ప్రతిషేధ. ఇప్పుడు ఈ షత్వం చెప్పిన సూత్రంలో ఇదుదుబధస్య చ ప్రత్యయస్య అనుంది. కాబట్టి అప్రత్యయస్య అనే షత్వ పర్యుదాస వల్ల అన్నాడు. అంటే ప్రత్యయ భిన్నస్య విసర్గస్య ఇదుదోపధస్య విసర్గస్య షత్వం స్యాత్ అని అర్థం. ఈ విసర్గ ప్రత్యయ భిన్నమైన విసర్గ ఉండాలి. ఎప్పుడైతే వ్యుత్పత్తి పక్షాన్ని తీసుకుంటామో ఆ చివర ఉన్నది ప్రత్యయం అవుతుంది, కాబట్టి ఈ మకార స్థానంలో విసర్గ ప్రత్యయ సంబంధమైన విసర్గ అయింది, కాబట్టి షత్వం రాదు. అవ్యుత్పత్తి పక్షాన్ని ఆశ్రయిస్తే ప్రకృతి ప్రత్యయ విభాగం లేదు, కాబట్టి ఈ మకార స్థానంలో ఉన్న విసర్గ ప్రత్యయ సంబంధమైన విసర్గ కాదు, కాబట్టి షత్వం రావడానికి అభ్యంతరం లేదు. ఈ విధంగా వ్యుత్పత్తి పక్షంలో షత్వం రాక అర్ధ విసర్గ, విసర్గ స్థానంలో అర్ధ విసర్గ జిహ్వామూలీయం వస్తోంది. అవ్యుత్పత్తి పక్షంలో షత్వం వస్తోంది. ఇలా రెండు రకాలుగా ఉంటే ఈ రెండిటిని బాధించి ఇంతకు ముందే మనకి సంపుంకానాం సో వక్తవ్య అని చెప్పారు. ఆ వార్తికము చేత ఈ పుమ్ అనే దాంట్లో ఈ పుమ్ శబ్దానికి సంబంధించిన విసర్గకి సకారం వస్తుందన్నమాట. వస్తే అనునాసికలో పుంస్కోకిల, అనుస్వార పక్షంలో పుంస్కోకిల అనే రూపం అవుతుంది. తర్వాత మరొకటి పుంస్పుత్ర, పుగుంస్పుత్ర, ఇది కూడా అదే పద్ధతిలో పుమ్ము పుత్ర. పుమ్ము పుత్ర అన్నప్పుడు మకారానికి ఈ పుమక్కయ్యం పరి, ఇక్కడ పుత్ర
పకారం తర్వాత ఉకారం ఉంది. ఉకారం అం. అంపరే ఖయ్యి. పకారం ఖయ్యు. అంచేది అంపరకమైన ఖయ్యు పరంగా ఉంది. పరంగా ఉండగా ఈ పుమ్ములో మకారాన్ని వృత్తం వస్తుంది. వస్తే పుర్ర్ పుత్రః. తర్వాత అత్ర అనునాసిక పూర్వస్యతు వా అని అనునాసిక. అనునాసిక పక్షంలో పుగోరు పుత్రః. అనుస్వార పక్షంలో పూర్ పుత్రః. తర్వాత రేఫకి ఖరవసానయోర్ విసర్జనీయ. విసర్గ చేస్తే పుగోహు పుత్రః పోహు పుత్రః. అది గుర్తుపెట్టుకోండి. రేఫ ఇచ్చాం కానీ అది విసర్గ అనమాట. తర్వాత ఈ రేఫ స్థానంలో సంపుంగానాంసో వక్తవ్య అని సకారం చేస్తే అనునాసికతోటి పుగుంస్పుత్ర, అనుస్వారతో పుంస్పుత్ర అనే రూపాలు ఉంటాయి అన్నమాట. తర్వాత నిన్నట్లాగా సంస్కర్త దగ్గరలాగా ఈ సకారానికి ద్విత్వం చేయడం చేయకపోవడం అలాంటివన్నీ చేయొచ్చు అనుకోండి. అది తర్వాత అంటే సకారానికి ఇంకో ద్విత్వం వచ్చే పరస్య ఇర్రని సకారాన్ని ద్విత్వం చేస్తే రెండు సకారాలతోటి రూపం ఉండొచ్చు. అది తర్వాత అంపరే కిం పుమ్ క్షీరం. ఇక్కడ పుమ్ క్షీరం అని ఉంది. క్షీరం అని విడది ఇక్కడ ఏముంది? క్షీరంలో కకార షకార ఈకారాలు. కకారం తర్వాత షకారం ఉంటుంది. షకారం అమ్ము కాదు కాబట్టి అంపరకమైన ఖయు కాదు ఇది. క్షీ అనేది అంపరకమైన ఖయు లేదు కాబట్టి కకారం ఖయ్యే, కానీ కకారం తర్వాత షకారం ఉంది. షకారం అమ్ము కాదు. అంచేత అంపరకమైన ఖయ్యు కాదు కాబట్టి పుమ్ములో మకారాన్ని రుత్వం రాలేదు. రుత్వం రాబోతే మోనుస్వార. అనుస్వారం వచ్చి పుం క్షీరం అని. ఖయి కిం పుం దాస. ఇక్కడ పుం దాస. దాస దగ్గర దకారం ఖయ్యు కాదు, ఆకారం అమ్మే. ఆకారం అమ్మైనా అంపరకమైన ఖయ్యు ఉండాలి, దకారం ఖయ్యు కాదు. అందువల్ల రేఫ రాలేదు. మోనుస్వార అనుస్వారం వచ్చి పుందాస అని అయిందనమాట. ఖ్యాయాదేశేన పుం ఖ్యానం. ఇప్పుడు ఖ్యానం అంటే ఆఖ్యానం అని మీరు ప్రసిద్ధంగా వినే ఉంటారు. ఆఖ్యానం, ఉపాఖ్యానము అనే మాట. ఆ ఖ్యానం అనేది ఎలా తయారైందంటే చక్షింగ్ వ్యక్తాయాం వాచి ధాతువు. చక్షింగ్ వ్యక్తాయాం వాచి, చక్ష ధాతువు అనమాట. అక్కడ చక్షింగ్ ఖ్యాయ్ అని ఆ చక్ష అనే దానికి ఖ్యా ఆదేశం వచ్చింది. చక్షణే అంటే పుమహాఖ్యానం పుంఖ్యానం అని సమాసం. అంటే పుమ్ము యొక్క, పురుషుని యొక్క. పుమ్ అంటే పుమాంస కదా. పుమాన్ పుమాంసో పుమాంస. కానీ ఉట్టి పుమహ అనకూడదు అనుకోండి, పుంసహ ఖ్యానం అనాలి. పుంస్ అనే శబ్దం తీసుకుంటే పుం ఖ్యానం. ఇప్పుడు పుమ్ ఖ్యానం అని ఉంది సమాసంలో. ఖ్యా అంటే ఏమైంది? యకారము, దానికి ముందు ఖకారము ఉంది. యకారం అమ్ము, ఖకారం ఖయ్యు. కాబట్టి ఖ్యా ఏమిటి? అంపరకమైన ఖయ్యు. అంపరకమైన ఖయ్యు పరంగా ఉంది కాబట్టి పుమ్ములో మకారానికి ఈ పుమఖయ్యంపరే సూత్రం వల్ల రుత్వం వస్తోంది. వస్తుంటే ఖ్యాయాదేశే నా అని నిషేధం చెప్పారు. ఎక్కడైతే చక్ష ధాతువుకి ఖ్యాయ ఆదేశం వస్తుందో అక్కడ ఈ పుమ్ములో మకారానికి రుత్వం రాదు అని అర్థం. ఖ్యాయ అనే ఆదేశం ఉన్న చోట అంపరకమైన ఖయ్య అయింది కాబట్టి రుత్వం ప్రాప్తిస్తోంది.
ఆ రుత్వము రాదు అని చెప్పారు. పుంఖ్యానం అది. నెక్స్ట్ నశ్చవ్య ప్రశాన్, నహ చెవి అప్రశాన్, నహ చెవి అప్రశాన్, నహ పైన పుమక్కయ్యంపరే అనే దగ్గర నుండి అంపరే అనేది ఇక్కడ అనువృత్తి వచ్చింది. చెవి అనే సప్తమ్యంతానికి ఈ అంపరే అనే సప్తమ్యంతం విశేషణం. అంపరే చెవి అంటే అమ్ము పరంగా ఉన్న చెవు పరంగా ఉండగా, చెవు అనే దాంట్లో ఖ ఫ ఛ, ఖ ఫ తీసేస్తే ఛ ఠ థ చటతో, ఛ ఠ థ చటత. అంటే చటత అనే దానికి అల్ప ప్రాణాలు మహాప్రాణాలు రెండు తీసుకుంటే ఛ ఠ థ చ ట త అవి అన్నమాట చెవులు. అమ్ము పరంగా ఉన్న చెవు పరంగా ఉండగా నహ అంటే నకారాంతస్య పదస్య అలోంచస్య, నకారాంతస్య పదస్య అంత్యస్య అనమాట. అంటే నకారస్య అని రుహు స్యాత్ రుత్వం వస్తుంది. అప్రశాన్, నా ప్రశాన్ అంటే ప్రశాన్ అనే శబ్దానికి నా రాదు. నతు ప్రశాన్ శబ్దస్య, ప్రశాన్ శబ్దంలో ఉన్న నకారానికి రుత్వం రాదు. మిగతా చోట్ల నకారాంతమైన పదం దానికి అంపరకమైన చెవు పరంగా ఉండగా ఆ పదం చివర ఉన్న నకారానికి రుత్వం వస్తుంది. విసర్గ సత్వం శుత్వం శార్ంగ్యుశ్చింధి. తెలిసిందే అని కూడా మీకు సులువుగానే తెలుస్తుంది. శార్ంగ్యుశ్చింధి, శార్ంగ్యుశ్చింధి ఏమని ఉంటుంది? శార్ంగిన్. ఇది తెలుసు కదా, శార్ంగిన్ అంటే ఎవరో? విష్ణువు, మహావిష్ణువు. చాపశార్ంగం మురారేస్తు శ్రీవత్సో లాంఛనం మతం అని అమరకోశం అని ఒక గ్రంథం ఉంది. అది నిఘంటువు. అమరకోశం, కోశ అనే పేరు. అమరసింహుడు అనేటువంటి ఆయన రచించాడు. పూర్వకాలం సంస్కృతం నేర్చుకోవాలంటే ముందు ఏం చేసేవారంటే, చిన్నపిల్లలకి ధారణ ఎక్కువ ఉంటుంది, దాని యొక్క అర్థం తెలిసినా తెలియకపోయినా ముందు కంఠస్థం చేయించేసేవారు. అంచేది శబ్దమంజరి, అమరకోశం ఈ రెండు కంఠస్థం చేసేస్తే తర్వాతి కాలంలో వాడి పదము నిఘంటువును వెతుక్కోవాల్సిన అవసరం లేదనమాట. నిఘంటువు నోటికి వచ్చేసావు వాడికి. అందువల్ల ఏ అర్థమైనా ఏ పదమైనా సంస్కృత పదం వస్తే అమరకోశ శ్లోకం గుర్తొచ్చిందంటే చాలు. అలాగా తయారు చేశాడు ఆయన అమరసింహుడు. ఆయన అవటానికి ఆయన బౌద్ధుడు, చాలా గొప్పవాడు. గొప్ప ప్రణాళికతోటి ఆ అమరకోశాన్ని తయారు చేశారు. ఇప్పుడు పెద్దవాళ్ళకి అది చెప్పడానికి సాధ్యం కాదు, నోటికి రాదు, చిన్నప్పుడు చదువుకోవాలి. అమరసింహోహి పాపీయాన్ సర్వం భాష్యమచూచురత్తని అమరసింహుడి గొప్పతనాన్ని చెప్పడానికి మనం యాజస్తుత్యలంకారం అంటాం కదా, ఆ విధంగా చెప్పారన్నమాట. అందుకే నిందించినట్టుగా చెప్పారు కానీ స్తుతించడం అనమాట. అమరసింహుడు ఆయన చాలా పాపాత్ముడు, భాష్యాన్నంతని దొంగిలించాడు అన్నాడు. అంటే వ్యాకరణ మహాభాష్యంలో ఉన్న విశేషాలన్నిటినీ కూడా ఆయన గ్రహించి మనకి అక్కడ ఆ పదాలని కూర్చి ఇచ్చేటప్పుడు చెబుతాడనమాట. అంటే ఏమిటి? వ్యాకరణం చదవకుండగానే
సాధువైన శబ్దాలు మనకి తెలిసిపోతాయి. అంటే దానికి మరొక పేరు అమరకోశానికి నామలింగానుశాసనం అని పేరు. ఆయన ప్రణాళికల్లో చాలా గొప్ప ప్రణాళిక, దాని నిఘంటు రాయడం, శ్లోకాల్లో అందరికీ కంఠస్థం రావడం కోసం శ్లోకాలు ఇదివరకు ప్రాచీన కాలంలో అన్నిటినీ శ్లోకాల్లోనే రాసేవారు. అంటే నోటికి సులువుగా వస్తుంది కాబట్టి. దానికి నామలింగం అంటే ఏ పదము ఏ లింగంలో ఉంటుందో కూడా ఆయన సూచన చేసేసాడు. అంత గొప్ప గ్రంథం అది. సర్లేండి. ఇంతకీ 1000 దాకా శ్లోకాలు ఉన్నాయి కదా మహోదయ అందులో. 3 కాండలు. అదే అంటే శార్ంగము ధనుస్సు, ఆ శార్ంగం అనే ధనుస్సు కలిగిన ఆయన విష్ణువు. అంచేత శార్ంగము కలవాడు శార్ంగిన్ అనమాట. శార్ంగిన్ను ఛ ఏ శార్ంగిన్ ఛింధి అనమాట, ఛేదించు అని అర్థం. శార్ంగిన్ ఛింధి లోటు మధ్యమ పురుష, ఏకవచనంలో ఛింధి అని అవుతుంది. సరే, దాని అర్థంతో ప్రస్తుతం మనకి పని లేదు, కానీ శార్ంగిన్ ఛింధి కదా, నకారం చివరి ఉందన్నమాట. దానికి ఛిందిలో చకారం పరంగా ఉంది, చెవు అయింది. ఆ చకారం అవతల ఇకారం ఉంది, అది అమ్మ అనమాట. అంచేత అంపరే చెవి, అంచేత చి అనేది అంపరకమైన చెవు అయింది. ఈ అంపరకమైన చెవు పరంగా ఉండగా నాంతస్య పదస్య రుహు స్యాత్, నకారాంతమైన పదానికి రుత్వం వస్తుంది. పదానికి రుత్వం వస్తుందంటే అలోంచస్య అని అంత్యానికి వస్తుంది. కాబట్టి అక్కడ శార్ంగిన్లో నకారానికి రుత్వం వస్తే శార్ంగిర్ ఛింది. ఇప్పుడు ఇక్కడ అన్నిట్లోనూ మనం రుత్వం చేసిన వెంటనే ఆ రుత్వానికి వెనకాల ఛింది. ఇక్కడ అన్నిట్లోనూ రుత్వం చేసిన వెంటనే దాని వెనకాల దానికి అనునాసిక అనుస్వార వస్తాయి. అందుచేత శార్ంగ్యూ ఛింది. ఇక్కడ పైన ఇక్కడ కనపడుతోంది కదా, అనునాసికం రావాలి పైన. అదే అటువంటివి ఇక్కడ కొంచెం, అందుకే అది కాపీ చేశాను, బహుశా వస్తుంది. అది శార్ంగ్ రకార గకార గకార ఇకారం ఇచ్చారు, అసలు గకారం ఉండదు. శార్ంగం గకారం ఉందిలేండి, ఉంది కదా. అయితే గకారం ఉండకూడదు అసలు. మరి గకారం పొరపాటు పడింది, నాకు ఈ ప్రింట్ ఎక్కడి నుంచి వచ్చిందో. గకారం ఉండదు, ఎందుకంటే శార్ంగ శబ్దం, రేఫంగ అకారాలే. సరే, ఇక్కడ పక్కన నకారం ఉండాలి మళ్ళీ. నకారం కాదు, ఇక్కడ ఏమైంది, రేఫ చేసాం కదా, అంటే రేఫ ఉండాలి. ఛింది. ఒక్క నిమిషం ఉండండి. అంటే శృంగ శబ్దంలో అయితే గకారం ఉంటుంది. శృంగ శబ్దం నుంచి శార్ంగం వచ్చుంటే గకారం ఉంటుంది. ఒక చిన్న డౌట్ వచ్చిందండి, ఒక్కసారి చెప్తాను, ఒక్క నిమిషం.
అంటే శృంగ శబ్దం నుంచే వచ్చింది. అయితే గకారం ఉంటుందిలేండి. షార్ంగిన్ గకారం అనాలంటే మనం పలికేటప్పుడు గకారం పలుకుతున్నట్టు అనిపించలేదు నాకు. సరే, పొరపాటు చెప్పాను నేను. చూడండి ఒకసారి, అక్కడ ఉన్నది రైటే. అయితే ఇక్కడ ఒక్కటి మార్పు చేయాలి నేను రాసిన దాంట్లో. గ షార్ంగిన్ చింది, ఇక్కడ కూడా గకారం పెట్టాలి, పొరపాటు రాసింది. షార్ మళ్ళీ పొరపాటు. గకారము ఇకారము తర్వాత మళ్ళీ రేప. షార్ంగిర్ చింది. ఇప్పుడు అనునాసికి వస్తే షార్ంగిర్ చింది. ఈ రేఫ తర్వాత ఇందాక అనుకున్నాక విసర్గ రావట్లేదని విసర్గ, ఆ విసర్గకు సకారము వస్తే షార్ంగ్ విసర్గ, విసర్గకు అది విసర్గకు ఏమొస్తుందంటే శుత్వం వస్తుంది. చూడండి పైన విసర్గ సత్వం శుత్వం. విసర్గకి విసర్జనీయస్య సహా సత్వం చేసి ఆ సత్వానికి శునాశ్చుహుని శుత్వం చేయాలి. అది షార్ంగిన్ చింది. తర్వాత విసర్గ, మనకి విసర్గ రాదు అంచేత ఆ విసర్గ స్థానంలో విసర్జనీయస్య సహా అనే సత్వం వచ్చేస్తుంది. వస్తే నకారము, తర్వాత గకారము, తర్వాత ఇకారము, తర్వాత సకారము, తర్వాత చింది. అది షార్ంగిన్ షార్ంగిర్. ఈ రేఫ స్థానంలో విసర్గ వచ్చింది, విసర్గ స్థానంలో సకారం వచ్చింది. ఈ సకారం వచ్చాక సకారానికి అవతల చకారంతో యోగం ఉంది కదా, అంచేత స్తోశ్చునాశ్చు శుత్వం అనమాట. అంచేత పైన మనకి వరుసకు ఇచ్చారు శుత్వం. స్తోశ్చునాశ్చు చేస్తే రేఫ గకారము, గకారము, ఇకారము, షకారము, షకారము, షార్గ్యూశ్చింది. ఇక్కడ వీటిల్లో ఇది కూడా ఉంది, మనం అది తీసుకోవాలి. ఇది అనునాసిక. అనునాసిక రిగ్గి షార్గి ఆ పదాన్నే తెచ్చుకుంటే కరెక్ట్గా అనునాసిక కూడా వస్తుంది. షార్గి, షార్గి అనే పదము ఇక్కడ ఉండాలి. మళ్ళీ ఇక్కడ ఈ అనునాసిక కొట్టడం సులువుగా లేదు. షార్గ్యూశ్చింది శుత్వం చేశాక మళ్ళీ షార్గ్యూశ్ సకార స్థానంలో షకారం. ఇప్పుడు సరిపోయింది. ఇంకొకసారి చూడండి. షార్ంగిన్ చింది, నకారానికి లస్యవ్య ప్రశాన్ రేఫ, షార్ంగిర్ చింది. ఈ రేఫకి ముందు అత్ర అనునాసిక పూర్వస్యతు వా అని అనునాసిక షార్ంగిర్ చింది. తర్వాత ఆ రేఫకు విసర్గ, ఆ విసర్గకు విసర్జనీయస్య సహాన్ సకారం షార్గ్యూశ్చింది. మనకి విసర్జనీయస్య సహా
అనేది ఇంకా సూత్రం రాలేదు, ఎదరొస్తుంది. ఎక్కడ విసర్గ సంధి ప్రకరణంలో వస్తుంది. అంచేత ఆ విసర్గకు సంధి సకారము విసర్జనీయస్య సహా అనే దానివల్ల సత్వం వస్తుంది. సత్వం వచ్చాక ఈ సకారానికి చకారంతో యోగం ఉంది కాబట్టి శోశునాశు శత్వం వచ్చి శార్గ్యంశ్చింధి. ఇక్కడ అనునాసికతో రూపం తీసుకున్నట్టయితే శార్గ్యంశ్చింధి ఇక్కడ పైన ఉంది. శార్గ్యంశ్ అంతా ఒకటే, అనునాసిక బదులుగా అనుస్వార. అది అనునాసికకు బదులుగా అనునాసికాత్పరోనుస్వార అనుస్వార చేస్తే శార్గ్యంశ్చింధి అని అవుతుంది అనమాట. అది అలాగే చక్రిగుంస్త్రాయస్వ చక్రిగుంస్త్రాయస్వ, ఇక్కడ కూడా చక్రిన్ త్రాయస్వ చక్రిన్ త్రాయస్వ. నకారానికి నశ్చవ్య ప్రశాన్ అని రుత్వం. చక్రిర్ త్రాయస్వ. రేఫకి పూర్వం అనునాసిక చక్రిర్ త్రాయస్వ. రేఫకు కరవసానయోర్ విసర్జనీయ విసర్గ చక్రగ్యూః త్రాయస్వ. విసర్గకి విసర్జనీయస్య సహా సత్వం చక్రగ్యూస్ త్రాయస్వ. ఇక్కడ ఇంకా సకారం వచ్చాక పైదాంట్లో అయితే శుత్వం ఉంది, కానీ ఇంకా శుత్వం లేదు ఇక్కడ. ఎందుకంటే సకారానికి శకార చవర్గలతో యోగం ఉండాలి. ఇక్కడ అవతల తకారమే ఉంది, శకార చవర్గలు లేవు. అందువల్ల శుత్వం ఇక్కడ రాదు. చక్రిగుంస్త్రాయస్వ. అనుస్వార అయితే చక్రిగుంస్త్రాయస్వ. తర్వాత అంపరేకిం సంసరుహు. సన్నత్ సరు సరుహు ఖడ్గముష్టి. అక్కడ అర్థం ఇచ్చేది సరుహు అంటే మన ఖడ్గానికి ఉండే పిడి. ఖడ్గముష్టి అంటే కత్తికి పిడి ఉంటుంది, దాన్ని సరుహు అంటారు. ఇక్కడ సన్ సరుహు. సన్నులో చివర నకారం ఉన్నది, నకారాంతమైన పదం అయింది. కానీ పరంగా సరు తకార సకారాలు. ఈ తకారము చెవ్వే అవుతుంది, కానీ సకారం అమ్ము కాదు. అంచేది అంపరకమైన చెవ్ అవలేదు, కాబట్టి నకారాన్ని రుత్వం రాలేదు. అప్రశాన్ కిం ప్రశాంతనోతి. అది ఇక్కడ ప్రశాన్ తనోతి. ప్రశాన్ అనే శబ్దానికి రాదని చెప్పేశారు కాబట్టి ఈ నకారానికి రుత్వం రాలేదు. ప్రశాన్ తనోతి అంతే. చైవర్ణమైనా కూడా రాలేదు కదా మహోదయ ఇక్కడ ప్రశాంతం. అదే తనోతి, అది అంపరకమైన చెవ్ అయింది, అయినా కూడా రాలేదు. అంటే అప్రశానం ఉంది కాబట్టి సూత్రంలో. అదే నశ్చవ ప్రశాన శబ్దానికి రాదు అని చెప్పేశారు కాబట్టి రాలేదు. ప్రశాంతనోతి అనే ఉంటుంది. గురుగారు పదస్య కిం కూడా అన్నారు కదా, అంత్య ఎగ్జాంపుల్ కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తారు. పదస్య కరెక్ట్. అది పదస్య కిం హంతి. హన్ అనేది ధాతువు కదా, అవతల తీ పరంగా ఉంది. తీ అనేది అంపరకమైన చెవు అయినా హన్ అనేది పదం కాదు, అందువల్ల రాలేదు. ధాతు అంతే కదా మహోదయ, ధాతు పదత్వం ఉండదు దానికి. పదత్వం మొత్తం అంతకి కలిపి పదత్వం ఉంటుంది. హంతి అనే మొత్తం అంతా కలిపితే పదం. సుప్తిగంతం పదం తిగంతం అయింది కాబట్టి హంతి పదం అవుతుంది. కానీ దాంట్లో హన్ అనేది పదం కాదు, అది కేవలం ధాతువే. పదత్వం లేదు కాబట్టి
ఆ హన్ అనే దాని ధాతువు చివర నకారం ఉన్నప్పటికీ రుత్వం రాలేదు. అది. ఆ? అది శాన్రించింది అంటే మీనింగ్ ఏంటి మహోదయ? ఆ చింది అంటే ఛేదించు అని. ఓ విష్ణువా ఛేదించు అని అర్థం దానికి అంతే. ఆ, మరి ఎవరిని ఛేదించమన్నాడు? ఆ, ఏదో నా పాపాలని అదే ఛేదించు అని అదే అక్కడ అందుకు భక్తుల్ని అడిగాను మహోదయ. అదే భక్తుడు భగవంతుడిని ప్రార్థిస్తూ ఉంటాడు కదా. ఉమ్, అలాగే ఏదో పాపలతలోనేదో ఎక్కడో కూడా ప్రయోగం ఉంది అటువంటిది. అటువంటి వాటిని ఛేదించమని అనమాట. దానికి ప్రథమ శార్ంగి. ధ్వజం శాంగి అంతే కదా మహోదయ? అంతే. శాంగి అంతే కదా. శార్ంగి ఉమ్, ఇది వరకు వచ్చే మనకి గది, శంఖి, చక్రి, నకారాంత పుంలింగ శబ్దం. శార్ంగిన్ అంటే అకారాంత శబ్దాలకి మతుబర్థం అంటారు దీన్ని. అది కలిగిన వాడు అని అర్థం. ఆ మతుబర్థంలో ఇన్ అనే ప్రత్యయం వస్తుంది. అకారాంత శబ్దాలకి మతుబర్థంలో ఇన్ అనే ప్రత్యయం వస్తుంది. అంచేత శార్ంగ శబ్దం మీద ఇన్ వస్తే శార్ంగిన్, చక్ర శబ్దం మీద ఇన్ వస్తే చక్రిన్, ఇలాగ గద, గదిన్, ఈ విధంగా రూపాలు అవుతాయి. అంచేత ఇన్నంతం ఎప్పుడైతే అయిందో గుణిన్నులాగా గుణి, గుణినౌ, గుణినః, అలాగే శార్ంగి, శార్ంగినౌ, శార్ంగినః, చక్రి, చక్రిణౌ, చక్రిణః, ఆ విధంగా రూపాలు అవుతాయి. సరే, ఇక్కడికి ఆపేద్దామండి.